జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పరీక్ష వ్రాయనున్న ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు మొత్తం 15,124, జగిత్యాలలో 9 పరీక్ష కేంద్రాలు, కోరుట్ల 4, మెట్పల్లి 3, మిగతా మండల కేంద్రాలలో 1 పరీక్ష కేంద్రాన్ని ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఏర్పాటు చేశారు. 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 4 సెట్టింగ్ స్క్వాడ్ బృందాలు, ఈఈసీ సభ్యులు ఒక్కొక్కరికి 3 కేంద్రాల చొప్పున ప్రతిరోజు 21 పరీక్ష కేంద్రాల పరిశీలన కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటుగా డిఈసీ మెంబర్స్ అనేటువంటి మేము ప్రతిరోజు ఒక్కొక్కరిని 3 కేంద్రాల చొప్పున జిల్లా వ్యాప్తంగా 30 సెంటర్స్ లోపల 21 సెంటర్స్ మేము ప్రతిరోజు విజిట్ చేస్తాము. అంటే ఈ విధంగా 9 సెంటర్స్లో మాత్రమే స్క్వాడ్ లేకుండా పరీక్ష నిర్వహించబడుతుంది. మరి ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడం కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 2026 సంబంధించి జగిత్యాల జిల్లాలో ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 సెంటర్స్ ఏర్పాటు చేయబడ్డాయి. జగిత్యాల కేంద్రంలో 9 సెంటర్సు, కోరుట్లలో 4, మెట్పల్లిలో 3, తర్వాత మిగిలినటువంటి మండల కేంద్రాల్లో ఒక్కొక్కరి చొప్పున ఏర్పాటు చేయబడ్డాయి. జిల్లాలో మొత్తం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 15,124 మంది ఎగ్జామ్స్ అపేర్ కాబోతున్నారు. మొదటి రోజు ఇంగ్లీష్ పరీక్ష, మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పరీక్ష, హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్ జరుగుతున్నాయి. నెక్స్ట్ డే సెకండ్ ఇయర్ లోపల సెకండ్ డే నాడు రేపు సెకండ్ లాంగ్వేజ్